హైదరాబాద్ సైకో కిల్లర్ రాజ్ కుమార్ పై గతంలో నమోదైన పోక్సో కేసులో వచ్చిన ముందస్తు బెయిల్లో సంచలన విషయాలు తెలిసాయి. నిందితుడు గత ఏడాది కాలంగా మైనర్ బాలికను వేధిస్తున్నాడని ఆరోపించారు. పెళ్లయ్యి 2 పిల్లలున్నప్పటికీ బాలిక తనతో ప్రేమగా మాట్లాడాలని ఒత్తిడి చేశాడని బెయిల్ ఆర్డర్ కాపీలో పేర్కొన్నారు. కాలేజీకి వెళ్లే సమయంలో అడ్డుకుని వేధించేవాడని, మాట్లాడకపోతే చంపేస్తానని బెదిరించాడని రిపోర్టులో తెలిపారు. బాధితురాలి ఇంటి వైపు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆ కుటుంబాన్ని గమనించేవాడని ఆరోపించారు. మే 16న ఇంటర్మీడియట్ పరీక్ష ముగిసిన తర్వాత బాలిక చేయి పట్టుకుని బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడని, అడ్డుకున్న కుటుంబ సభ్యులను కూడా బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుడు మాత్రం అవన్నీ తప్పుడు ఆరోపణలని వాదించారు. బాలిక చేయిని పట్టుకోలేదని, ఆ రోజు తన భార్యతో కలిసి ఆసుపత్రిలో ఉన్నారని తెలిపారు. బాధితురాలి తండ్రికి అప్పిచ్చానని, అది తిరిగి చెల్లించకుండా ఉండేందుకే ఉల్టా కేసు పెట్టారని వాదించాడు. బాధితురాలి ఇంటి ముందు సీసీటీవీ ఏర్పాటు చేశారన్న ఆరోపణలో నిజం లేదని వాదించాడు. ఇరు వర్గాల వాదనలు పరిశీలించిన ప్రత్యేక న్యాయస్థానం ఈ కేసులో బాధితురాలి వాంగ్మూలం నమోదు కావడంతో పాటు దర్యాప్తులో కీలక భాగం పూర్తయిందని తెలిపింది. అందుకే నిందితుడిని కస్టడీలో విచారించాల్సిన అవసరం ప్రస్తుతం లేదని అభిప్రాయపడింది. దీంతో ముందస్తు బెయిల్ మంజూరు అయింది. 20,000 వ్యక్తిగత బాండ్, 2 ష్యూరిటీలతో బెయిల్ పొందాలని కోర్టు స్పష్టం చేసింది. షాబాద్ సైకో కిల్లర్ రాజ్ కుమార్ పై గతంలో నమోదైన పోక్సో కేసులో వచ్చిన ముందస్తు బెయిల్లో సంచలన విషయాలు తెలిసాయి. నిందితుడు గత ఏడాది కాలంగా మైనర్ బాలికను వేధిస్తున్నాడని ఆరోపించారు. పెళ్లయ్యి 2 పిల్లలున్నప్పటికీ బాలిక తనతో ప్రేమగా మాట్లాడాలని ఒత్తిడి చేశాడని బెయిల్ ఆర్డర్ కాపీలో పేర్కొన్నారు. కాలేజీకు వెళ్లే సమయంలో అడ్డుకుని వేధించేవాడని, మాట్లాడకపోతే చంపేస్తానని బెదిరించాడని రిపోర్టులో తెలిపారు. బాధితురాలి ఇంటి వైపు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆ కుటుంబాన్ని గమనించేవాడని ఆరోపించారు. మే 16న ఇంటర్మీడియట్ పరీక్ష ముగిసిన తర్వాత బాలిక చేయి పట్టుకుని బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడని, అడ్డుకున్న కుటుంబ సభ్యులను కూడా బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే నిందితుడు మాత్రం అవన్నీ తప్పుడు ఆరోపణలని వాదించారు. బాలిక చేయిని పట్టుకోలేదని, ఆ రోజు తన భార్యతో కలిసి ఆసుపత్రిలో ఉన్నానని తెలిపారు. బాధితురాలి తండ్రికి అప్పిచ్చానని, అది తిరిగి చెల్లించకుండా ఉండేందుకే ఉల్టా కేసు పెట్టారని వాదించారు. బాధితురాలి ఇంటి ముందు సీసీటీవీ ఏర్పాటు చేశారన్న ఆరోపణలో నిజం లేదని వాదించారు. ఇరు వర్గాల వాదనలు పరిశీలించిన ప్రత్యేక న్యాయస్థానం ఈ కేసులో బాధితురాలి వాంగ్మూలం నమోదు కావడంతో పాటు దర్యాప్తులో కీలక భాగం పూర్తయిందని తెలిపింది. అందుకే నిందితుడిని కస్టడీలో విచారించాల్సిన అవసరం ప్రస్తుతం లేదని అభిప్రాయపడింది. దీంతో ముందస్తు బెయిల్ మంజూరు అయింది. 20,000 రూపాయల వ్యక్తిగత బాండ్, 2 ష్యూరిటీలతో బెయిల్ పొందాలని కోర్టు స్పష్టం చేసింది. ఇక షాబాద్ సైకో కిల్లర్ రాజ్ కుమార్ పై గతంలో నమోదైన పోక్సో కేసులో వచ్చిన ముందస్తు బెయిల్లో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. కిరణ్, షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ పైన గతంలో పోక్సో కేసు నమోదైంది షాబాద్ పోలీస్ స్టేషన్ లో. ఆ కేసులో ఇతను స్టేషన్ లో కేసులో భాగంగా కొన్ని డబ్బులు ముడుపులు చెల్లించారు. తర్వాత ఇందులో ఎస్ఐసిఏ కూడా కొంత భాగం డబ్బులు పంచుకున్నారన్నది ప్రధాన ఆరోపణ. ఇందులో పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తారు. తర్వాత ఎస్ఐ రమేష్ ని కూడా సస్పెండ్ చేశారు. ఇందులో కాంతారెడ్డి ఎవరైతే సిఐగా ఉన్నారో అతనికి చార్జ్ మెమో కూడా ఇష్యూ చేశారు. సో ప్రస్తుతం అయితే ఈ కేసులో మరి బలహీన పడడానికి, తర్వాత అక్యూజులకు ఏ విధంగా సహకరించారు పోలీసులు, తర్వాత వీరు డబ్బు ఏ విధంగా పంచుకున్నారు అనేది ప్రస్తుతం ఈ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఎస్బీ ఎంక్వైరీ కూడా కొనసాగుతుంది. సో షాబాద్ నరహంతకుడి 6 హత్యల కేసుకు ముందు ఇతని పైన పోక్సో కేసు కూడా నమోదైంది. ఇతనికి స్టేషన్ బిల్ వచ్చేలాగా, అలాగే ఈ కేసు నీరు గార్చేందుకు పారదర్శకంగా దర్యాప్తు చేయకుండా ఉండేందుకు ఏ విధంగా వ్యవహరించారు, తర్వాత రాజ్ కుమార్ ఎవరిని సంప్రదించాడు, తర్వాత ఎన్ని దఫాలుగా డబ్బులు ఇచ్చాడు, ఇదంతా కూడా ఎంక్వైరీ దశలో ఉంది. కాబట్టి ఇప్పటికే ఎస్ఐ సస్పెండ్ అయ్యాడు రమేష్, తర్వాత సిఐ
ఎవరైతే ఇటు కాంతారెడ్డి ఉన్నారో అతని పైన కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కాబట్టి అతని పైన కూడా వేటు వేసే అవకాశం ఉంది, అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కేసు 6 హత్య కేసులు వెలుగులోకి వచ్చిన తర్వాత బాధిత కుటుంబం కూడా ప్రధాన ఆరోపించింది. పోక్సో కేసులో పోలీసులు రాజ్ కుమార్ కు సహకరించారనేది ప్రధాన ఆరోపణ. మరి ఇందులో భాగంగా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ నడుస్తుంది. ఎంక్వైరీలో భాగంగా ఇటు ఛార్జ్ బొమ్మ కూడా ఇచ్చారు కాబట్టి ప్రస్తుతం అయితే సిఐ కాంతారెడ్డిని కూడా పక్కకు పెట్టారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇటు ఎస్ఓటి పోలీసులు తర్వాత స్వయాన చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. తర్వాత ఇటు ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి నేతృత్వంలో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. కిరణ్, అయితే మరోవైపు ఈ నిందితుడు రాజ్ కుమార్ పోలికలతో కోదాడులో ఒక వ్యక్తి కనిపించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? షాబాద్ నేరహంతకుడు రాజ్ కుమార్ ఎవరైతే ఉన్నారో అతను సూర్యాపేటలో పట్టుబడారనేది పుకార్లు వచ్చాయి. సో ఇందులో క్లారిటీ లేదు. కోదాడ పక్కనే ఉన్న బంజారా తాండాకు చెందిన ఒక యువకుడిని అచ్చుగుద్దినట్లు అతని లాగానే ఉన్నాడు, సేమ్ రాజ్ కుమార్ అంటూ కూడా అక్కడ స్థానికంగా పుకార్లు వచ్చాయి. ఈ పోలికలు రాజ్ కుమార్ తో సరికాలేవు. సో అతన్ని అక్కడ కూడా పోలీసులు ఎస్పోర్ట్ టీం పోలీసులు సూర్యాపేటకు వెళ్లారు. ఇక్కడ చేవెళ్ల డీసీపీ కూడా యోగేష్ గౌతమ్ అక్కడ సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహతో కూడా ఫోన్ లో మాట్లాడారు. ఇక అక్కడ కూడా ఇతని కోసం జల్లెడ పట్టారు పోలీసులు ఆచూకీ కోసం. తర్వాత విచారణ చేసి అతను రాజ్ కుమార్ కాదని తెలిసి చెప్పారు పోలీసులు. వాస్తవాన్ని పరిశీలిస్తే సూర్యాపేట ఎస్పీ నరసింహతో ఫోన్ లో మాట్లాడినప్పుడు చేవెళ్ల డీసీపీ యోగేష్ ఈ కేసు గురించి కూడా వివరించారు. తర్వాత షాబాద్ లో 6 హత్య కేసులో సైకో కిల్లర్ రాజ్ కుమార్ నిందితుడి కోసం పోలీసులు ఆల్రెడీ గాలింపు చేపట్టారు. తన తీవ్రతరం కూడా ఉంది. ఈ కేసు విస్తృతంగా కొనసాగిస్తామని దర్యాప్తు కూడా సూర్యాపేటలో ఫ్యూచర్ సిటీ ఎస్పోర్టీ పోలీసులు కూడా అక్కడ ఒక టీం వెళ్ళింది. గాలింపు ముమ్మరం చేశారు. ప్రత్యేక బృందాలు కూడా రంగంలో దిగాయి. రాజ్ కుమార్ ప్రస్తుతం షాబాద్ లో నరహంతకుడు రాజ్ కుమార్ దొరికినట్లుగా పుకార్లు ఏవైతే వచ్చాయో ఇతను కాదని, అలాగే ఇద్దరు ఒకేలాగా ఉండడంతోనే భ్రమపడ్డారు అక్కడ. తర్వాత పుకార్లు వచ్చాయి కాబట్టి కేవలం పుకార్లు మాత్రమే. ఇంకా అధికారికంగా అతన్ని అదుపులోకి తీసుకుంటే మాత్రం పోలీసులు మీడియాకు కూడా ఇన్ఫర్మేషన్ అవకాశం ఉంటుంది. సో అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత విట్నెస్ పంచెస్ తర్వాత ఇటు సీన్ రీకన్స్ట్రక్షన్ ఉంటుంది. తర్వాత ఈ కేసు పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా మీడియాకు కూడా వివరాలు వెల్లడించే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం మాత్రం రాజ్ కుమార్ పరారులోనే ఉన్నాడు. ఇంకా అతను మాత్రం సూర్యాపేటలో అతని ఆచూకీ దొరకలేదు. కనీసం చిన్న క్లూ కూడా పోలీసులకు అందలేదు. సో సూర్యాపేటలో దొరికిన వ్యక్తి రాజ్ కుమార్ లాగానే ఉన్నాడు కాబట్టి ఇతను ఒకేలాగా ఉన్నాడు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కానీ పోలీసులు ఎస్ఓటి పోలీసు కన్ఫర్మ్ చేశారు. తర్వాత సూర్యాపేట జిల్లా ఎస్పీ తర్వాత ఇటు చేవెళ్ల డీసీపీతో కూడా ఫోన్ లో మాట్లాడారు. రాజ్ కుమార్ కాదని పోలీసు నిర్ధారణకు వచ్చారు. కిరణ్, అయితే ఈ బెయిల్ కాపీలో కొన్ని విషయాలు వెల్లడించారు కదా, దాంట్లో అతను కుటుంబ సభ్యులు అప్పు తీసుకున్నారు, అందువల్లే ఇలా ఉల్టా కేసు పెట్టారని చెప్పి నిందితుడు వాదిస్తున్నారు. ఆ విషయంలో క్లారిటీ ఉందా? ప్రస్తుతం అయితే ఈ కేసు పోక్సో కేసు నమోదైన తర్వాత అతను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పక్కా ప్లాన్ ప్రకారమే అతను ఈ హత్య పాల్పడ్డాడనేది తెలుస్తోంది ఇన్వెస్టిగేషన్ లో భాగంగా. రాజ్ కుమార్ బెయిల్ ఆర్డర్ కాపీలో సంచలన అంశాలు కూడా పొందుపరిచారు. ఇందులో జూన్ 12వ రోజున రాజ్ కుమార్ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. పోక్సో కేసు గురించి బెయిల్ సందర్భంగా రాజ్ కుమార్ కూడా వాదనలు వినిపించాడు. అందులో బాధితురాలు తండ్రి తన వద్ద నుంచి అప్పు చేశాడు, అప్పు తిరిగి ఆగకుండా అనే దానికి సంబంధించి కూడా కేసు పెట్టారనేది వాదన. సో తనను వేధించినట్లు ఫిర్యాదు చేసిన రోజు కూడా అక్కడే రాజ్ కుమార్ కూడా వాదనలు వినిపించాడు. తన భార్యతో కలిసి హాస్పిటల్ కూడా వెళ్ళినట్లుగా కోర్టులో కూడా రాజ్ కుమార్ అక్కడ ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.